పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన తన అపార రాజకీయ అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్తో అభివృద్ధి కాముకుడిగా సంక్షేమ సారథిగా భవిష్యత్ ఒక మంచి దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నారు. రేపు 105 ఉంటాయి సార్. రేపు 105 ఉంటాయి. రేపు 105 షెడ్యూల్ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత 10వ తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము. 11వ తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము. 12వ తారీఖు షెడ్యూల్ ఇచ్చాము. 13వ తారీఖు షెడ్యూల్ ఇచ్చాము. 14 షెడ్యూలు, 15, 16 లాస్ట్. మొత్తం రేపు జరిగేదేమో 105 శంకుస్థాపనలు. ఈ వారం రోజుల్లో జరిగేది 303 శంకుస్థాపనలు. ఈ 303 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు అయ్యే ఖర్చు 40 కోట్ల రూపాయలు సుమారుగా. అంతా కూడా నగర కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లో ఇవి జరుగుతున్నాయి. వీటన్నిటినీ 60 రోజుల్లో రేపు జరిగే 105 పనులతో పాటు ఈ వారంలో జరిగే 303 పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి మీకు బుక్లెట్ అందిస్తాను సార్. 303 పనులు, ఏ వార్డులో ఏం పని, ఆ పని జరగకముందు ఆ రోడ్డు ఏ విధంగా ఉంది, పాత ఫోటో కొత్త ఫోటో, ఆ పని జరగకముందు కాలువ ఏ విధంగా ఉండింది, ఇప్పుడు కాలువ ఏ విధంగా ఉంది, ఆ వీధిలో కరెంటు సౌకర్యాలు ఏంటి, తాగునీటి పైపు లైన్లు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా డేటా. 303 కార్యక్రమాల డేటా, పాత కొత్త, పాత ఫోటోలు కొత్త ఫోటోలు. ఎట్టి పరిస్థితుల్లో మే 20 అని నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నా. అంత సమయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఏదైనా మధ్య మధ్యలో అవాంతరాలు వస్తాయని ఆలోచన చేసే కొంచెం కాస్త టైం ఎక్కువ తీసుకున్నా. వీలైతే లోపలనే కంప్లీట్ చేస్తాను. ఈ 40 కోట్లు కలిపి ఇప్పుడు దాకా చేసిన పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు, జరగబోయే ఈ శంకుస్థాపన పనులు, భవిష్యత్ పనులు కాదు సార్. ఇవన్నీ కలిపితే 191 కోట్లు. ఈ 191 కోట్లలో 85 లక్షలు బారాసాయి దర్గా పనులు లేవు సార్, అది సపరేట్. బారాసాయి దర్గా 85 లక్షల రూపాయలతో రేపు 14వ తారీఖు ఉదయం 10:30కి మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఆర్చిలకి. ఆ 85 లక్షల రూపాయలు ఈ 190 కోట్లు లేదు, దాన్ని కలపాల్సింది. అదేవిధంగా మరో ₹1 కోటి ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది. బట్ చేతి కాగితం వచ్చిన తర్వాత చెప్దామని. వెల్లంటిలో కళ్యాణ మండపం, కొట్టేపాడెంలో పంచాయతీ కార్యాలయం, ఇంచుమించు ₹1 కోటి పనులు అయ్యి, అది కూడా ఒక ప్రయత్నం చేశాం. దాదాపుగా అధికారుల సంతకాలు అయినాయి. ఇంకా ప్రొసీడింగ్స్ రాలా. ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మాట్లాడదామని మాట్లాడతాం. ఇంకా సార్ అంతే కదా సార్? అది ఏ రికార్డు మీరు చెప్పాలా, నాకేం తెలుసు. అవును సార్. ఇంతకంటే ఇప్పుడు కొట్టేపాలెం కలుసు మీద మీకు తెలియదు ఏం కాదు. మీకు డౌట్ రావచ్చు, సార్ 190 కోట్లు వచ్చినాయి కదా, దాంట్లో ఎందుకు పెట్టకూడదు సార్ అని. 190 కోట్లు వచ్చినాయంటే డబ్బులు మొత్తం ఎమ్మెల్యేకి అప్పచెప్పి నేను నచ్చిన పనులు పెట్టుకోమని చెప్పరు. ఈ గ్రాంట్లో రోడ్లు పెట్టాలా, ఈ గ్రాంట్లో కాలువలు పెట్టాలా, ఈ గ్రాంట్లో మంచినీటి పైపులైన్లు పెట్టాలా, ఈ గ్రాంట్లో కాలువలు తవ్వాలా అంటారు, అంతే కదా. కాబట్టి బ్రిడ్జి అంటే సపరేట్ గ్రాంట్ రావాల్సిందే. దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడి నా పని అయిపోయిందని గమ్ముండకుండా అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం. నాకు నమ్మకం ఉంది, వీరింత త్వరలోనే ఆ శుభవార్త ఇక్కడ కాదు కొట్టేపాలెం కలుసు మీద పెట్టి అక్కడే మీకు చెప్తా. తొందరలోనే ఇంకా ఈ 190 కోట్లు అయినే లేవు సార్. ఈ 190 కోట్లు ఏంటంటే పూర్తి చేసిన పనులు, జరుగుతుండే పనులు, ఈ వారం రోజుల పాటు శంకుస్థాపనలు మే 20 దాకా. దాంట్లో మళ్ళీ 85 lakhs బారాసాయి దర్గాది లేదు, అది అదనం.
ఇందాక నేను చెప్పిన ₹1 కూడా అది అదనం లేదు, ఇంకా ప్రొసీడింగ్స్ రాలా. బారాషాహి దర్గా అంటే ప్రొసీడింగ్స్ వచ్చేసింది, టెండర్స్ పిలిచేశారు, శంకుస్థాపన కాబట్టి